అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సి శేషాద్రి గారు రచించిన జ్యోతిష్యం అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2012 చందమామలో ప్రచురింపబడింది. తాతయ్య నిండు వెన్నెలలో పడకుర్చి వాల్చి కూర్చుని పొడుంకాయలో నుంచి ఎడం చేతిలోకి పొడుము వేసుకుంటూ ఒక శ్లోకం చదివాడు. మంత్రః కార్యానుగో ఏషాం కార్యం స్వామి హితానుగం త ఏవ మంత్రినో రాజ్ఞాం నతయే గత పల్లవాహ. తాతయ్య చుట్టూ కూర్చుని ఉన్న పిల్లలు అదేం శ్లోకం తాతయ్య, దాని అర్థమేమిటి అని అడిగారు. తాతయ్య తాపీగా కుడి చేతి వేళతో పొడుము పట్టి పీల్చి చెయ్యి విదిలిస్తూ, ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటారా, చెబుతా వినండి. మంత్రి అయినటువంటి వాడు రాజుకు అనుకూలంగా ఉండి కార్యసాధన చెయ్యాలి కానీ అలా చేయలేనివాడు మంత్రే కాదు అని దాని అర్థం అన్నాడు. ఏ రాజు తాతయ్య, మంత్రి ఎవరు తాతయ్య, చెప్పవు, ఆ కథ చెప్పు తాతయ్య అని పిల్లలు తలా ఒక మాట అడిగారు. కథ చెప్పమనా మీరనేది, దానికేం, చెబుతా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు. పూర్వం చక్రపురాన్ని సుదర్శన మహారాజు అనే ఆయన పాలించేవాడు. ఆయనకు బుద్ధిసింధుడనే జ్ఞానమంతుడు మంత్రిగా ఉండేవాడు. ఈ మంత్రి ఉన్నాడే, అతడు బహు గొప్ప బుద్ధిశాలి. అందుకే ఆయనను రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకునేవారు. రాజుగారికి మటుకు ఒక వెర్రి ఉండేది. ఆయన అడ్డమైన జ్యోతిష్కులను పిలిచి భవిష్యత్తు తెలుసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా రాజుగారి కొలువుకు ఒక జ్యోతిష్కుడు వచ్చి తన శక్తి గురించి రాజుగారికి గొప్పగా చెప్పుకున్నాడు. రాజుగారికి అతగాడిలో గురి కుదిరింది. ఆయన జ్యోతిష్కుడికి తన చక్రం చూపించి, అయ్యా, నా ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అని అడిగాడు. దానికి ఆ జ్యోతిష్కుడు, మహారాజా, ఈనాటి నుంచి మరి 6 మాసాలలో మీ ఆయువు తీరిపోతుంది. నా దగ్గర దాపరికం లేదు అనేశాడు. దాంతో రాజుగారికి మనోవ్యాధి పట్టుకుంది. ఆయన నిద్రాహారాలు మానేసి మంచాన పడి, అయ్యో, మరో 6 మాసాలలో నా కాలం తీరిపోతుందే అని బెంగతో కృషించసాగాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి జ్యోతిష్కుడిపై కోపం వచ్చింది. ఆయన రాజుగారితో, మహారాజా, మీరు ఈ జ్యోతిష్కులను నమ్మకండి. వశిష్ఠుడంతటి వాడు శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఏమైంది? అదే ముహూర్తానికి రాముడు వనవాసం బయలుదేరడమే కాక తన భార్యను పోగొట్టుకున్నాడు కదా అన్నాడు. కానీ రాజు మనోవ్యాధి నిమ్మళించలేదు. అప్పుడు మంత్రి ఏం చేశాడనుకున్నారు? జ్యోతిష్కుణ్ణి పిలిపించి, ఏమయ్యా, రాజుగారి ఆయు ప్రమాణం చెప్పావు కదా, మరి నీ ఆయు ప్రమాణం మాట ఏమిటి అని అడిగాడు. చిత్తం, నేనింకా 40 ఏళ్ళు బతుకుతాను అన్నాడు జ్యోతిష్కుడు. అలాగా అంటూ మంత్రి ఆ జ్యోతిష్కుడికి అప్పటికప్పుడే మరణదండ విధించి శిరచ్ఛేదం చేయించాడు. ఆ దెబ్బతో రాజుగారికి మనోవ్యాధి పోయింది. దాంతోపాటు జ్యోతిష్యం పిచ్చి కూడా పోయింది. ఆయన చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.